అందరికీ నమస్కారం. రైతులను కాపాడే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి నిదర్శనం మొన్న అసెంబ్లీలో జరిగే సమయంలో చాలా మంది రైతులు మరి మా ఇక్కడ అధ్యక్షుడు అందరు ఫోన్ చేసి అన్న మొక్కజొన్నల కొనుగోలు సెంటర్లు త్వరగా ప్రారంభించాలి, మరి మార్క్ఫెడర్లకు చెప్పాలంటే తక్షణమే మీ ఎమ్మెల్యేలందరం కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రులకు తెలియపరచంగానే మా కోరిక మేరకు తక్షణమే అన్ని మండలాల్లో తర్వాత అలాగే మన వేణుబాముల మార్కెట్ కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. వారికి మా రైతుల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి నుండి మొదలుపెట్టిన పథకాన్ని కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. మరి రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇచ్చిన రైతులను ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి దీనిపైన అవాకు చెవాకులు పలుకుతూ మన బిల్లు అసెంబ్లీలో నిండు సభలో బడ్జెట్ ప్రవేశపెడుతూ రైతుల సంక్షేమం పైన కూడా మాట్లాడకుండా ఆ యొక్క బడ్జెట్ పేపర్లను చింపి చెవులో పెట్టుకుని పోయిన ఘనత బీఆర్ఎస్. మరి ప్రజల పక్షాన మాట్లాడవలసిన ప్రతిపక్షానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. మీ అందరం కూడా స్పీకర్ కు పూర్తిగా వారికే హక్కులు ఉంటాయి. స్పీకర్ గారు ఎప్పుడు మాట్లాడినా ఫస్ట్ ప్రతిపక్షాలకే సమయం ఇస్తుంటాడు. కానీ మీ కొత్త సభ్యులం మాకు మాట్లాడే సమయం కూడా లేదు, తక్కువ ఇస్తారు, 5 నుండి 9 నిమిషాలు ఇస్తారు. అదే ప్రతిపక్షాలకే ఎక్కువ సమయం కేటాయించడం జరుగుతుంది. మరి ప్రతిపక్షాలు సమస్యల పైన మాట్లాడాలి, ప్రజల కోసం పనిచేయాలి. కానీ ఎంతసేపు ఊకదంపు ముచ్చట్లు, మళ్ళా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వాళ్ళే మేమే ఈ తెలంగాణ రాష్ట్రానికి మేమే దొరలం, మా నాన్న తెల్లగుర్రం ఎక్కిండు మేము కూడా తెల్లగుర్రం ఎక్కుతాం అనే విధంగా వ్యవహారం వాళ్ళ కొడుకుది కేటీఆర్ది, అలాగే అల్లుంది హరీష్ రావుది, ఇద్దరిది కూడా వ్యవహార శైలి అలాగే ఉంది. అలాగే ఉత్తర ప్రగాఢ వాళ్ళు పలుకుంటూ మళ్ళా ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది, మేము వస్తేనే అది చేస్తాం ఇది చేస్తామని కుటుంబ మాటలు మాట్లాడుతున్నారు తప్ప ప్రజల పక్షాన ఏమి ఆలోచన విధానం లేకుండా మరి ఈరోజు ప్రజలను రైతులను కాపాడుకునే విధంగా రాష్ట్ర బడ్జెట్ ను గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేసిన తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు మరి మీ అందరికీ తెలుసు. అప్పుల కుప్ప చేసిపోయిన రాష్ట్రాన్ని ఈరోజు ఒక తాటి మీద తెచ్చి ఒక్కొక్కటి సవరించుకుంటూ ఆర్థిక వ్యవస్థ సవరించుకుంటూ ఎన్నో ఒడదుడుకులు ఉన్నా కూడా ఈరోజు మొక్కజొన్న రైతులకు వారు అడిగిన రేటును ఇవ్వడం, అలాగే కింటాకు 25 కిలోలు అంటే కింటాకు 30 కిలోలు వస్తున్నాయన్న దానికి రైతుకు నష్టం జరుగుతుందంటే మళ్ళీ దాన్ని సవరించే విధంగా మళ్ళీ అందరం మళ్ళా గౌరవ మంత్రివర్యులకు వినియోగించగానే దాన్ని కూడా వ్యవసాయ అధికారులు తీసుకొని దాన్ని తక్షణమే చేపించే విధంగా కార్యాచరణ జరుగుతుంది. మరి ఈ రోజు రైతును కాపాడుకునే దిశగా పోతున్నాం కాబట్టి ఎన్ని పనులు చేసినా కూడా ఎంత చేసినా కూడా విమర్శలకు తప్ప వాళ్ళు సూచనలు ఇవ్వండి అంటే ఎలాంటి సూచనలు. ఎంతసేపు కాళేశ్వరం కట్టినాం పెద్ద కాళేశ్వరం వల్ల ఒరిగింది ఏం లేదు. మరి మంత్రివర్యులైన మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వివరించి చెప్పిండు కాళేశ్వరంలో ఒక చుక్క నీరు అందలేకని దాని మీద ఇంకా వీళ్ళు ప్రగల్భాలు పలుకుతున్నారని చెప్పినా కూడా ఎంతసేపు అదే తప్ప మళ్ళీ మేమే అధికారం వస్తామని దురల అహంకారంతో మాట్లాడుతున్నారు తప్ప ప్రజల కోసం మాట్లాడిన సందర్భం లేదు. తప్పనిసరిగా రైతులను కాపాడే ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. తప్పనిసరిగా ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ పోతున్నాం. ఆర్థిక వ్యవస్థ ఎంతో చిన్న భిన్నమై ఉద్యోగాలకు సరైన టైంకు జీతం రాక, సరైన సమయానికి వాళ్ళకు పెన్షన్లు రాక, కాంట్రాక్టులకు బిల్లులు ఇవ్వకుండా అన్ని ఎక్కడ చూసినా అప్పులకు చేసిపోయిన గత 5 ఏళ్లలో మీరు చూసిండ్రు ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు ఆర్థిక వ్యవస్థను గాడిలో తెస్తూ ఉద్యోగస్తులు మొదటి తారీఖే జీతం ఇవ్వడం, పెన్షన్లకు 1000 కోట్లు నెలకు రిలీజ్ చేయడం, ఈ విధంగా పోతున్న ప్రభుత్వాన్ని మళ్ళీ ఏం కళ్ళు లేని కబోదుల్లాగా మీరేం తట్టడి మట్టుపోయలేదు రాష్ట్రానికి వచ్చినాక అని మాట్లాడుతున్నారు. మరి ప్రతి గ్రామంలో ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిన గొప్ప ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇలాంటివి చెప్పుకుంటా పోతే చాతాడంత పెద్దగా ఉంది. కానీ దయచేసి రైతులు గమనించాలి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న గారు, భట్టి గారు, స్వయాన తుమ్మల నాగేశ్వరరావు రైతుల పక్షపాతి, ఆయన స్వయాన రైతు కాబట్టి వరి సాగు కంటే ఎక్కువ మీరు ఇట్లాంటి మీరు నేను ఇచ్చే ఏదైతే
ప్రతి రైతులను ప్రోత్సహించుకుంటూ ఆయిల్ ఫామ్ పెట్టండి అని మొన్న నర్మటలో పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టిండ్రు. ఎందుకంటే దానివల్ల అధిక లాభాలు ఉంటాయి, ఎలాంటి నష్టం జరగదు. మా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు వస్తే రాళ్ల వర్షం, లేకుంటే అధిక వర్షం వచ్చి రైతులకు హాని జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆయిల్ ఫామ్ సాగుకు రండి, అలాగే రసాయనాలు తగ్గించండి. దానివల్ల లేని రోగాలు మన పెద్దలందరం చూసినాం. గతంలో పెద్దలకు ఎవరికి కూడా బీపీలు, క్యాన్సర్లు లేవు, కానీ ఇప్పుడు అధిక శాతం మనకు అందరం కూడా క్యాన్సర్ బారిన, అలాగే షుగర్, బీపీల బారిన పడుతున్నాం. దీనికి కారణం ఏంటంటే మనం అధిక మోతాదులో రసాయనిక వాడకాలని సైంటిస్టులు చెప్తున్నారు. భూసారం దెబ్బతింటున్నదని చెప్తున్నాడు. సైంటిస్టులు అందరూ కూడా ఎకరానికి యూరియా బస్తా ఎంత వేయాలన్నా అందుకంటే ఎక్కువ వాడకంతో, అలాగే ఈ పారాకిట్ మందుని మనం బ్యాన్ చేస్తాం. మొన్న అసెంబ్లీలో అందరం తీర్మానం చేసి ఆ పారాకిట్ గడ్డి మందుని కూడా బ్యాన్ చేస్తాం. ఆ మందు వల్ల కూడా భూస్వారంలో విష పదార్థాలుగా ఉండిపోయి అదే మళ్ళీ మనం తిని మరి రోగాల బారిన పడుతున్నాం. కాబట్టి దయచేసి రైతులను కూడా నిండు సభ నుండి అప్పీల్ చేసినాం, మీరు ప్రత్యామ్నాయ పంటలకు రాండి. ఈ మన వెనకట గ్రామస్తుల పెద్దలు ఏ విధంగా పేడను, యాపాకును ఏదైతే తయారు చేసి వాడిందో రసాయనంగా, ఆ విధంగా మీరు ముందుకు రావాలని మీ ద్వారా, మీడియా ద్వారా, మరి ఇక్కడ మన ఏసియాలో పెద్ద మార్కెట్ ఎన్మామ మార్కెట్ అంటే అలాంటి మార్కెట్ నుండి మీడియా ద్వారా రైతులందరినీ కోరుకుంటున్నా, మీరందరూ కూడా ఎవరు కూడా ఇబ్బంది పడద్దు, నష్టపోవద్దని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై హింద్, జై కాంగ్రెస్.